హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని ఎలా చేయాలో చూద్దాం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా కేవలం 5 మినిట్స్లోనే చేసుకొని తినేయచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక 3 కప్పుల బొరుగులు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే నీళ్లు పోసి బొరుగులు మునిగేంత వరకు లోపలికి నొక్కుతూ ఒక 2 నిమిషాలు నాననివ్వండి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని ఇలా గట్టిగా పిండుకుంటూ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక టమాటాను కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాను మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొరుగులను వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత ఇందులోకి పప్పుల పొడి వేసుకోవాలి. ఆ పప్పుల పొడిని పుట్నాలు, 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి వేసి ముందుగానే పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అది ఒక 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఈ పప్పుల పొడి వేయడం వల్ల ఈ ఉగ్గానికి చాలా రుచి వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మరి ఒకసారి కలుపుకోండి. అంతే, ఇంకా సర్వ్ చేసుకోవడమే. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.